నాదెండ్ల మనోహర్ గారు నిన్న ఒక మీటింగ్లో జనసేనకి సంబంధించిన కార్యకర్తల మీటింగ్లో మాట్లాడుతూ ఒక సెన్సేషన్ కామెంట్ చేశారు. రాజకీయాల్లో వాస్తవమైన కూడా రాజకీయాల్లో కొద్ది సెన్సేషన్ కామెంట్ ఏంటంటే, ఈరోజు తెలుగుదేశం పార్టీ నుంచి చంద్రబాబు నాయుడు గారు అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నారంటే దానికి కారణం జనసేన పార్టీ, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళతో కలవడమే అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇది చెప్పంగానే ఆల్రెడీ తెలుగుదేశం వైపు నుంచి రకరకాల రియాక్షన్స్ వస్తున్నాయి. ఈరోజు ఒక ఛానల్లో రఫీ గారు తెలుగుదేశం అధికార ప్రతినిధి మాట్లాడుతూ అంత తొందరపడి మాట్లాడకుండా ఉండాల్సింది మనోహర్ గారు అన్నట్లాగా మాట్లాడారు. ఎందుకంటే అలా మాట్లాడడానికి అవసరం ఏముంది, మేము అంతకుముందే మా కెపాసిటీ మాకు ఉంది అన్నట్లాగా మాట్లాడాడు. సరే, ఈ మొత్తం వాతావరణం అంతా కూడా ఎటు వెళ్తుంది ఏంటి గురించి మాట్లాడుకునే ముందు, దిస్ ఈజ్ త్వరగా శ్రీరామ్. మన ఛానల్ వేదాంత ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. వేదాంత ఛానల్లో ఇలాంటి పొలిటికల్ రివ్యూలు మాత్రమే కాకుండా క్రికెట్కి సంబంధించిన రివ్యూలు అన్నీ వస్తుంటాయి. నిన్నటిదాకా ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించిన రివ్యూలు అన్నీ వచ్చినాయి. ఇప్పుడు ఇక నుంచి ఐపీఎల్కి సంబంధించిన రివ్యూలన్నీ కూడా కంటిన్యూస్గా వస్తున్నాయి. కాబట్టి క్రికెట్ ప్రేమికులందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇప్పుడు నాదెండ్ల మనోహర్ గారు జనరల్గా మరి ఇట్లా మాట్లాడే మనిషి కాదు. ఎందుకంటే కెమెరాలు అన్నీ ఉన్నాయి. కెమెరాలు లేనప్పుడు ఏదైనా మాట్లాడచ్చు. కానీ కెమెరాలు అన్నీ ఉండగా మా వల్లే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అక్కడ ముఖ్యమంత్రి అయ్యారు అనగానే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ కూడా మీ వల్లే మేము అవడం ఏంటి, మా కెపాసిటీ మాకుంది, అసలు మీకు ఇవ్వడమే ఎక్కువ అన్నట్లాగా. ఇప్పుడు అంటే మీకు 21 ఇచ్చాం, ఆ 21 కూడా ఇవ్వకుండా ఉంటే కనుక మాకే ఉండేవి, అవి కూడా మేమే గెలిచేవాళ్ళం. ఇప్పుడు వర్మగారు లాంటి వాళ్ళు, పిఠాపురంలో వర్మగారు లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ కూడా బోల్డ్ త్యాగాలు చేయాల్సి వచ్చింది మీకు సీట్లు ఇవ్వడం వల్ల అని ఆఫ్ ది రికార్డులో మాట్లాడుతున్నారు. మామూలు చిన్న చిన్న నాయకులందరూ కూడా మాట్లాడుతున్నారు. అంటే ఏంటి, ఆ 175 కూడా మేమే పోటీ చేసి ఉంటే, మొత్తం 175 నియోజకవర్గాల్లో తెలుగుదేశమే పోటీ చేసి ఉంటే కనుక మేమే నెగ్గగలిగే వాళ్ళం. ఇప్పుడు మీరున్నా లేకపోయినా కూడా మాకు ఏం బెంగలేదు, మాకు కావాల్సిన సీట్ల కన్నా కూడా ఎక్కువే ఉన్నాయి. ఇప్పుడు మీరు ఇవాళ కావాలంటే ఇవాళ వెళ్ళిపోండి అన్నట్లాగా ప్రైవేట్ సంభాషణలో మాట్లాడుతున్నారు. ఇట్లా మాట్లాడడం ఏంటి, మనోహర్ గారు ఇట్లా మాట్లాడడం ఏంటని, ఏదో మీ వల్లే మేము బతుకుతున్నాం, మీరు లేకపోతే మేము లేవని ఎట్లా మాట్లాడతారు. ఇవాళ రఫీ గారు కూడా ఒక మాట చెప్పడం జరిగింది. ఏంటయ్యా అంటే, ఆ మాట ఎలక్షన్లకి ముందే మేము కొన్ని ఎమ్మెల్సీ సీట్లు గెలిచాము, అప్పుడు మేము ఈ పొత్తులో లేము, అయినా కూడా కొన్ని ఎమ్మెల్సీ సీట్లు గెలిచాము అని చెప్పి మాట్లాడతాను. అంటే రాయలసీమలో ఒక సీటు మొత్తం 3 సీట్లు అప్పుడు గెలిస్తే, అప్పుడు ఓడిపోయిన వైసీపీ పార్టీ వాళ్ళు ఒక మంచి డైలాగ్ చెప్పారు. ఆ డైలాగ్ ఏంటంటే, ఇప్పుడు వీళ్ళకి ఓట్లేసిన, తెలుగుదేశానికి ఓట్లేసిన వాళ్ళు ఎవరు కూడా మా ఓటర్లు కాదు, మా ఓటర్లు సపరేట్ ఉన్నారు, ఇది గుర్తుపెట్టుకోవాలి, మా ఓటర్లు వేరే ఉన్నారు, మా ఓటర్లు సపరేట్ ఉన్నారు అన్నది అప్పుడు పెద్ద సెన్సేషన్ అయింది. సో అప్పుడు తెలుగుదేశం వాళ్ళు ఏ పొత్తులో లేకుండానే వాళ్ళు గెలిచారు ఎమ్మెల్సీలు. సో అందువల్ల మీతో ఉంటేనే మేము గెలవడం ఏంటి, మా కెపాసిటీ మాకుందని వాళ్ళు. అయితే అక్కడ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, అప్పుడు ఆ పోటీలో జనసేన ఎక్కడ పోటీ చేయలే, మొత్తం అసలు అంతా కూడా తెలుగుదేశం వాళ్ళే పోటీ చేశారు తప్ప ఎక్కడ జనసేన పోటీ చేయలే. భారతీయ జనతా పార్టీ ఉన్నా కూడా ఇక్కడ నామకే వాస్తేనే, భారతీయ జనతా పార్టీ నామకే వాస్తేనే కాబట్టి పెద్ద ఇష్యూ కాదు. సో అందువల్ల జనసేన అక్కడ పోటీ చేయలేదు కాబట్టి అప్పుడు అపోజిషన్, అధికార పార్టీ అపోజిషన్ నుంచి పోటీ చేసింది తెలుగుదేశం కింద లెక్క. సో జనసేన ఓటింగ్ కూడా అప్పుడు ఎటు పడింది, ఆటోమేటిక్గా తెలుగుదేశానికి పడింది. అప్పుడు అదేం వైసీపీకి పడదు కదా. సో అందువల్ల ఆటోమేటిక్గా అన్ని చోట్ల కూడా గెలిచేశారు తెలుగుదేశం వాళ్ళు. ఆ విషయాన్ని ఇప్పుడు వదిలేసి మేము పోటీ చేసాం, అసలు ఎవరితో సంబంధం లేకుండా గెలిచామని చెప్తున్నారు. సరే, ఏది ఎలాగున్నా కూడా ఇప్పుడు ఈ మాట చర్చనీయాంశం వస్తుంది పొత్తులో. మేము ఉండబట్టే మీరు గెలిచామని మీరు అంటారా అని చెప్పి, పొత్తులో ఉన్నాం కాబట్టి అందరూ కూడా కలిసి పోటీ చేశాం కాబట్టి గెలిచాము అనాలని తప్ప, మా వల్లే గెలిచారు, జనసేన వల్లే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఉన్నారు, లేదంటే పవన్ కళ్యాణ్ గారి వల్లే అక్కడ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు అక్కడ ఉన్నారు అంటాం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది ఇప్పుడు తెలుగుదేశం వైపు నుంచి వస్తున్న ప్రశ్న. అంటే ఇప్పుడు ఇంకా చాలా జరుగుతున్నాయి రాష్ట్రంలో, ఇంకా చాలా జరుగుతున్నాయి. తెలుగుదేశం వైపు నుంచి కొన్ని జరుగుతున్నాయి, భారతీయ జనతా పార్టీ వైపు నుంచి కొన్ని జరుగుతున్నాయి. ఇప్పుడు అర్జెంటుగా ఇప్పుడు నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడిన మాట వల్ల ఇంకా కొంచెం హీట్ పెరుగుతోంది. ఈ హీట్ పెరగటం అనేది రేపు 14వ తారీఖు పిఠాపురంలో
మరి ఆవిర్భావ సభ ఉంది, జనసేన ఆవిర్భావ సభలో కూడా ఇప్పుడు నాదెండ్ల మనోహర్ గారు కానీ, లేదంటే జనసేనకి సంబంధించిన వేరే నాయకులు కానీ, లేదా పవన్ కళ్యాణ్ గారు కానీ, వీళ్ళలో ఎవరైనా కూడా మన వల్లే ఈరోజు కూటమి ఉంది అని మాట్లాడడం కానీ, మనం లేకపోతే ఇంకెవరు లేరని కానీ మాట్లాడడం, ఎవరన్నా కనుక మాట్లాడితే పరిస్థితులు ఏమైనా మారుతాయా, ఎటు తిరిగేటి వస్తాయి అన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో కొంచెం ఉత్కంఠ రేపిస్తుంది అంశం. ఎందుకంటే మామూలుగా అయితే దీని గురించి అసలు టాపిక్ ఉండేది కాదు, ఎవరు ఏం మాట్లాడరులే, మామూలు జనసేనకి సంబంధించిన మీటింగ్ కాబట్టి జనసేనకి సంబంధించి బ్రహ్మాండంగా చెప్పుకుంటారు, మనం బ్రహ్మాండంగా విజయం సాధించామని చెప్పుకుంటారు, 21కి 21 సాధించామని చెప్పుకుంటారు, 100% స్ట్రైక్ రేటు సాధించామని చెప్పుకుంటారు, ఇవన్నీ అనుకుంటారు. లేదా రాబోయే రోజుల్లో మనం అసలు జనసేన మొత్తం 175 నియోజకవర్గాల్లోనూ కూడా బలోపేతం చేద్దాం, ఇవన్నీ మాట్లాడతారు. కానీ మా వల్లే ఈరోజు అక్కడ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అనేది ఎప్పుడైతే నాదెండ్ల మనోహర్ గారు అన్నారో, జనసేన వల్లే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు, తెలుగుదేశం వాళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నారని ఎప్పుడైతే మాట్లాడారో, ఇప్పుడు అందరికీ ఇప్పుడు టెన్షన్. సరే, నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడిందే ఇప్పుడు అందరిలోనూ ఏంటి ఎందుకు మాట్లాడారు ఇలాగా అనేది జరుగుతుంటే, నిజంగా పవన్ కళ్యాణ్ గారు కానీ, లేదంటే నాగబాబు గారు కానీ, లేదంటే ఇంకెవరన్నా కానీ ఇలాగ రేపు పొద్దున అక్కడ 14వ తారీఖు మీటింగ్లో మాట్లాడితే రాజకీయాలు ఏ రకంగా ఉంటాయి, తెలుగుదేశం వైపు నుంచి ఏ రకంగా రెస్పాన్సులు వస్తాయి, ఇది రాజకీయంగా చిన్న ఉత్కంఠ రేపుతోంది. ఇప్పుడు ఈయన మాట్లాడడం వల్ల, మనోహర్ గారు మాట్లాడడం వల్ల. సో మనోహర్ గారు మాట్లాడిన దానికి ఇప్పటికే సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు తెలుగుదేశం వాళ్ళు. 14వ తారీఖు దీనివల్ల ఏమైంది, ఇప్పుడు 14వ తారీఖు అసలు ఏం జరుగుతుంది, 14వ తారీఖు పిఠాపురంలో ఏం జరుగుతుంది, ఎవరు ఏం మాట్లాడతారు అన్న దాని మీద ఇప్పుడు మొత్తం దృష్టి అంతా కూడా నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడిన తర్వాత అంతా దృష్టి అంతా కూడా పిఠాపురం మీదకి వెళ్ళిపోయింది. పిఠాపురంలో ఎవరన్నా ఏమన్నా మాట్లాడతారా, ఎవరన్నా డ్యామేజింగ్గా మాట్లాడతారా, అంటే కూటమికి డ్యామేజ్ కలిగేలాగా ఏమన్నా మాట్లాడతారా, లేదంటే వైసీపీ గురించి అసలు ఇంకేం మాట్లాడతారు, వైసీపీ గురించి గట్టిగా విమర్శిస్తారా విమర్శించరా, గట్టిగా విమర్శించకపోయినా కూడా మళ్ళీ ఇబ్బంది, గట్టిగా విమర్శిస్తారా విమర్శించరా వైసీపీని, అసలు ఏం జరుగుతుంది. 14వ తారీఖు ఈ పిఠాపురం మీటింగ్ తర్వాత ఆవిర్భావ సభ, జనసేనకి సంబంధించిన ఆవిర్భావ సభ తర్వాత రాజకీయాల్లో ఏమైనా చిన్న కుదుపులు వస్తాయా అంటే, కూటమి పడిపోతుంది ఇదన్నీ ఎవరు మాట్లాడరు కానీ ఉన్నంతలోనే వీళ్ళకి ఏమన్నా కొంచెం రాబోయే రోజుల్లో కొంచెం లుకలుకలు పెరగడానికి ఆవిర్భావ సభ ఏమన్నా కారణం అవుతుందా అన్నది ఇప్పుడు రాజకీయంగా గట్టిగా దీని గురించి చూసే వాళ్ళందరూ కూడా ఇంట్రెస్టింగ్గా చూస్తున్న అంశం. ఇప్పుడు యాదావత ఈ నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడిన దానివల్ల ఏదో జరిగిపోతుందని కాదు, కానీ ఆవిర్భావ సభ మీద మాత్రం అటెన్షన్ పెరిగింది దీనివల్ల. చూద్దాం ఏం జరుగుతుందో. ఆవిర్భావ సభలో కూడా మళ్ళీ నాదెండ్ల మనోహర్ గారు దీన్నే రిపీట్ చేస్తారా, లేదంటే వేరే వాళ్ళు కూడా ఇలాగే మాట్లాడతారా, లేదంటే అసలు పవన్ కళ్యాణ్ గారు ఎలా మాట్లాడతారా, ఏం జరుగుతుంది అనేది చూద్దాం. ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాలు ఏంటనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. మన ఛానల్ వేదాంత ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, భారత్ మాతా కీ జై.